హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో విజయవాడ బైపాస్ రోడ్లోని సంబంధించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ లెంత్ స్టేటస్ చూద్దాం. ప్రెజెంట్ ఇప్పుడు మనం గన్నవరం వైపు అయితే ఉన్నాము. ఇక్కడ పెద్దవుటపల్లి దగ్గర సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వైపు అయితే ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి గుంటూరు జిల్లా చినకాకాని వైపు అయితే ఈ బైపాస్ ఎండ్ అవుతుంది. ఈ బైపాస్ టోటల్ లెంత్ వచ్చేసి 48 కిలోమీటర్లు. దాంట్లో కృష్ణా నదిలో 3.1 కిలోమీటర్ల బ్రిడ్జ్ కూడా రాబోతుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం గన్నవరం వైపు ఉన్నాము. ఇక్కడ దాదాపు చాలా వరకు పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా సెంట్రల్ లైటింగు, డివైడర్లు, సర్వీస్ రోడ్లు దాదాపు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ఒక చోట అయితే రైల్వే క్రాసింగ్ ఉంటుంది. అటువైపు కూడా ఒకసారి వెళ్ళి మనం చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడైతే మనం గన్నవరం వైపు అయితే వీడియో షూట్ చేస్తున్నాం. వన్స్ ఈ బైపాస్ కనుక కంప్లీట్ అయితే విజయవాడలో మట్టుకు చాలా వరకు ట్రాఫిక్ అయితే తగ్గిపోతుంది. ప్రజెంట్ అయితే బైపాస్లో భాగంగా అయితే కృష్ణానదిలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ అయితే పెండింగ్లో ఉంది. అది కాకుండా ఇటు సైడ్ అయితే చాలా వరకు పనులు అయితే కంప్లీట్ అయిపోయి, ఇన్కేస్ నాకు తెలిసి ఇది కంప్లీట్ అయిపోతే గన్నవరం వైపు నుండి ఏదైతే గొల్లపూడి వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిపోయినా దాదాపు కొంచెం వరకు అయితే యూజెస్ ఉండిద్ది. ఇంకా బ్రిడ్జి కృష్ణానదిలో కడుతున్న బ్రిడ్జి మట్టికి దాదాపు ఇంకా 1 year అయితే పడుతుంది అది కంప్లీట్ అయ్యేసరికి. ఇప్పుడు మనం రైల్వే క్రాసింగ్ వైపు అయితే నిర్మిస్తున్న పనులు అయితే చూద్దాం. ఇక్కడ ఒక చోట అయితే పనులు పెండింగ్లో ఉన్నాయి. వన్స్ ఇది కనుక కంప్లీట్ అయిపోతే ఇక్కడ నుండి గొల్లపూడి వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్పటికైనా ఇది యూసేజ్లోకి వచ్చిద్దని అనుకుంటున్నాను. మీరు చూడొచ్చు, ఈ బ్రిడ్జ్ పనులు అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కొంచెం వరకు అయితే చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి పనులు. వన్స్ ఇది కూడా కంప్లీట్ అయిపోతే గొల్లపూడి వరకు అయితే యూసేజ్లోకి వచ్చేసిద్ది బైపాస్ అయితే. ఇటువైపు గొల్లపూడి వైపు నుండే హైదరాబాద్కి వెళ్ళే వాహనాలు సర్వీస్ రోడ్ గుండగా మళ్ళీ గన్నవరం వైపు వచ్చి వైజాగ్ రూట్ అయితే మార్చుకోవచ్చు. మళ్ళీ వైజాగ్ నుండి వచ్చే వాహనాలు హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటే బైపాస్ ఎక్కి హైదరాబాద్ సైడ్ నుండి, అంటే సర్వీస్ రోడ్ యూస్ చేసుకొని హైదరాబాద్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. దాదాపు ఈ పనులన్నీ చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఇంకా చూడాలి ఎప్పటి వరకు అయితే కంప్లీట్ అవుతుందో. ఇంకా నున్నా వైపు అటు సైడ్ అయితే కొన్ని చోట్ల హైటెన్షన్ వైర్లు వైపు అయితే చాలా పెండింగ్లో ఉంది. హైటెన్షన్ వైర్లు కూడా తొలగించలేదు. ఆ పనులు కూడా చాలా వరకు పెండింగ్లో ఉండిపోయినాయి. ఇంకా మ్యాక్సిమమ్ నాకు తెలిసి ఈ 2024లో అయితే బైపాస్ కంప్లీట్ అయిపోయిద్దని అనుకుంటున్నాను. ఈ బైపాస్ కనుక కంప్లీట్ అయిపోతే విజయవాడలో అయితే చాలా వరకు ట్రాఫిక్ అయితే తగ్గిపోతుంది. ఇంకా రామవరపాడు వైపు అయితే ఇంకో ఫ్లైఓవర్ కూడా నిర్మిద్దామని అనుకుంటున్నారు, కానీ నాకు తెలిసి అది కూడా నిర్మించకపోయినా ట్రాఫిక్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. చూడొచ్చు ఇక్కడ తిరుపతి అంటే రూట్ మ్యాప్ కూడా బోర్డులు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అక్కడక్కడ స్ట్రీట్ లైట్లు కూడా కొన్ని చోట్ల అయితే పెట్టాల్సి ఉంది. ఇంకా అవి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ వెళ్తే గన్నవరము, స్ట్రైట్కి వెళ్తే గుంటూరు. ఈ సైన్ బోర్డులు ఇవన్నీ కూడా అమర్చడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ ట్రక్లు వేయని, మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళమని. లెఫ్ట్ సైడ్ వెళ్తే పురుషోత్తపట్నం నున్నా, మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే బైపాస్. డైవర్షన్స్ మళ్ళీ స్ట్రైట్గా గొల్లపూడి, గుంటూరు.
ఆ రూట్ అనమాట. మళ్ళీ ఇక్కడ డైవర్షన్ అనమాట. లెఫ్ట్ సైడ్ స్ట్రైట్కి వెళ్ళాలి అని. స్ట్రైట్కి వెళ్తే నెల్లూరు, హైదరాబాదు, విజయవాడ. దాదాపు అయితే కంప్లీట్ అయిపోయింది బైపాస్ అంతా. చూడాలి, ఇన్కేస్ ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోతే గుంటూరు వైపు అయితే ఇది గుంటూరు జిల్లా చిన్న కాకాని వైపు అయితే ఇది ఎండ్ అయింది కదా, అక్కడ మళ్ళీ డైవర్షన్ తీసుకొని మళ్ళీ హైవే ఎక్కొచ్చు NH16. మళ్ళీ ఇక్కడ డైవర్షన్ ఉండిద్ది, సర్వీస్ రోడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తేమో ముస్తాబాదు, స్ట్రైట్కి వెళ్తే గొల్లపూడి. సో మీరు చూడొచ్చు వీడియోలో హై టెన్షన్ వైర్లు కూడా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఒక చోట అయితే టోల్ గేట్ కూడా నిర్మిస్తున్నారు, దానికి సంబంధించింది కూడా వీడియో చూద్దాం. వీడియోలో కరెక్ట్గా ఈ టోల్ గేట్ వచ్చేసి ముస్తాబాద్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు. మీరు చూడొచ్చు ఈ వీడియోలో కరెక్ట్గా ముస్తాబాద్ దగ్గర అయితే ఈ టోల్ గేట్ నిర్మిస్తున్నారు. ఈ టోల్ గేట్ పనులు కూడా దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు విజయవాడ, స్ట్రైట్కి వెళ్తే గుంటూరు. లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటే విజయవాడ వెళ్ళొచ్చు, మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళిపోతే గుంటూరు వైపు అయితే ఎండ్ అయిద్దని. ఇక్కడ నుండి స్ట్రైట్కి వెళ్తే నున్నా, లెఫ్ట్ సైడ్ వెళ్తే ముస్తాబాదు. ఇక్కడ ఒక చోట అయితే హై టెన్షన్ వైర్ల వల్ల ఇక్కడ ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే ఆగింది. మీరు చూడొచ్చు అక్కడ చిన్న ప్లేస్ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, ఈ ఏరియాలోనే హై టెన్షన్ వైర్ల వల్ల ఆగిపోయింది పని అయితే. పైన వైర్లు మీకు కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు రైట్ సైడ్లో, ఇక్కడ కూడా హై టెన్షన్ వైర్ల వల్లే పనులు అయితే ఆగిపోయినాయి. సర్వీస్ రోడ్లు అయితే కంప్లీట్ అయింది కానీ ఈ హై టెన్షన్ వైర్ల వల్ల ఏదైతే మధ్యలో ఉండే బైపాస్ అయితే ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఆగినాయి. ఆ హై టెన్షన్ వైర్లు లేని చోట అయితే పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఆ ఒక్క చోట అయితే పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి. చూడాలి, ప్రీవియస్గా చూసుకుంటే చాలా సంవత్సరాల నుండి ఆ ఏరియాల్లోనే పనులు పెండింగ్లో పడిపోయినాయి. ఇంకా ఎప్పటిలోగా అది క్లియర్ చేస్తారో కూడా తెలియదు. మళ్ళీ ఇక్కడ నుండి అయితే బైపాస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు చూస్తుంది రైట్ సైడ్లో నున్నా. ఇక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ కూడా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తే పాయకాపురం, స్ట్రైట్కి వెళ్తే గుంటూరు అని, మళ్ళీ పాయకాపురం మంగళగిరి అని. ఈ ఏరియాలో కూడా హై టెన్షన్ వైర్ల వల్ల అయితే పనులు ఆగినాయి. పైన కనిపిస్తున్నాయి హై టెన్షన్ వైర్లు.
ఇంత పెద్ద బైపాస్ కడుతున్నారు కానీ ఈ హై టెన్షన్ వైర్ల వల్ల ఎందుకు పనులు ఆపుతున్నారు అనేది ఇంకా తెలియలా. మళ్ళీ ఇక్కడ ఒక చోట అయితే డైవర్షన్ లెఫ్ట్ సైడ్ విజయవాడ, స్ట్రైట్కి వెళ్తే గుంటూరు అని, పాయకాపురం కూడా లెఫ్ట్ సైడ్ వెళ్తే. మళ్ళీ ఇంకో డైరెక్షన్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో. లెఫ్ట్ సైడ్ వెళ్తే గొల్లపూడి, స్ట్రైట్కి వెళ్తే గుంటూరు అని. అంటే చిన్న చిన్న ఊర్లు ఉన్న చోట అయితే సర్వీస్ రోడ్ ఇచ్చి డైరెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేసు ఊర్లో వచ్చినప్పుడు అక్కడ డైరెక్షన్ తీసుకొని అటువైపు అయితే డైవర్ట్ అయిపోవచ్చు, లేదంటే అలా బైపాస్ ఎండ్ వరకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక చోట చూడొచ్చు డైరెక్షను, లెఫ్ట్ సైడ్ అమరావతి, స్ట్రైట్కి వెళ్తే గుంటూరు అని. మళ్ళీ లెఫ్ట్ సైడ్ జక్కంపూడి. కరెక్ట్గా ఇప్పుడు మనమైతే అంబాపురం వైపు ఉన్నాం, ఏదైతే పాముల కాలం అంటారు కదా ఆ ఏరియాలో అయితే ఉన్నాం. ఇక్కడ రోడ్ సైడ్ అయితే బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు కదా, ఆ వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. కింద సర్వీస్ రోడ్ వైపు నుండి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇదైతే కరెక్ట్గా మనం ఉన్నది అంబాపురం, జక్కంపూడి అంటారు కదా ఆ జక్కంపూడి వైపు అయితే ఉన్నాం. ఈ ఒక్క చోట అయితే పెండింగ్లో ఉంది. మళ్ళీ ఇక్కడ నుండి డైవర్షన్ తీసుకొని గొల్లపూడి వైపు అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. చిన్న చిన్న మేజర్ వర్క్సే పెండింగ్లో ఉన్నాయి కానీ మిగతాది దాదాపు అయితే కంప్లీట్ అయిపోయింది బైపాస్ అయితే. యాక్చువల్లీ ఇప్పుడు 2 వీలర్స్ 4 వీలర్స్ కార్లు కానీ బైకులు కానీ ఇప్పుడైతే ట్రావెల్ చేయొచ్చు, అక్కడక్కడ డైవర్షన్స్ తీసుకొని ట్రావెల్ అయితే చేయొచ్చు. ఏది హైదరాబాద్ వైపు వెళ్ళాలంటే గొల్లపూడి వరకు అయితే ట్రావెల్ చేయొచ్చు, కానీ అక్కడక్కడ డైవర్షన్స్ తీసుకుంటూ ఉండాలి. అంటే వర్క్స్ అనేది పెండింగ్లో ఉన్నాయి కదా ఆ చోట్ల అయితే డైవర్షన్స్ తీసుకుంటూ ట్రావెల్ అయితే చేయొచ్చు. మీరు చూడొచ్చు ఇది కూడా రైల్వే క్రాసింగే. ప్రజెంట్ ఇప్పుడు మనమైతే గొల్లపూడి దాటి ఆ కృష్ణానదిలో జరుగుతున్న పనులు ఏదైతే ఉన్నాయో అటువైపు అయితే వెళ్తున్నాం. కృష్ణానదిలో అయితే బ్రిడ్జిలు రెండు వైపులు అయితే 3 లైన్ ప్లస్ నిర్మిస్తున్నారు బ్రిడ్జిలు. వారధి వైపు ఎలా అయితే నిర్మించారో, వారధి ఎలాగైతే ఉందో 2+2 అలా కాకుండా ఇది 3+3గా ఉంటుంది కృష్ణానదిలో నిర్మిస్తున్న బ్రిడ్జిలు. ఇటువైపు కూడా దాదాపు పనులు కంప్లీట్ అయిపోయినాయి కానీ వన్స్ 3.1 కిలోమీటర్స్ బ్రిడ్జ్ పనులు ఏదైతే ఉన్నాయో ఆ బ్రిడ్జ్ పనులు కంప్లీట్ అయిపోతే
డైరెక్ట్ అమరావతి వైపు అయితే ఈ బైపాస్ డౌన్ అయింది. అక్కడ నుండి అమరావతిలోని వెంకటపాలెం మీదుగా అలాగా డైవర్షన్ తీసుకొని మంగళగిరి వైపు నుండి అయితే చిన్న కాకాని వరకు అయితే ఇది కలిసిద్ది బైపాస్. లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది వచ్చేసి హైదరాబాద్ విజయవాడ హైవే. ఇక్కడ సర్వీస్ రోడ్ వైపు నుండి అయితే హైవే ఎక్కేయచ్చు మళ్ళీ డైవర్షన్ తీసుకొని. ఇదే రోడ్డు ఎండింగ్ వరకు వెళ్దాం. ఎండింగ్ వరకు అంటే కృష్ణానదిలో నిర్మిస్తున్న బ్రిడ్జ్ వైపు అయితే అక్కడి వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి. వన్స్ అక్కడ పనులు అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ గొల్లపూడి వైపు డైవర్షన్ తీసుకొని ఇన్కేస్ హైదరాబాద్ వెళ్ళాల్సిన వెహికల్స్ డైవర్షన్ తీసుకొని హైదరాబాద్ రూట్ ఎక్కేయచ్చు. అంటే సిటీలో నుండి రాకుండా ఈ సర్వీస్ రోడ్ల వైపు నుండి అయితే వచ్చేయచ్చు. ఇంకా 2-వీలర్ 4-వీలర్స్ అంటే కార్లు ఇవి అయితే స్లోగా గన్నవరం వైపు నుండి అయితే ఇలా వచ్చేయచ్చు బైపాస్ ఎక్కి. అంటే అక్కడక్కడ ఒక్కొక్క చోట అయితే డైవర్షన్ తీసుకోవాల్సి వచ్చింది. చూడొచ్చు దూరంగా కనిపిస్తుంది బ్రిడ్జ్ అన్నమాట, నిర్మిస్తున్నారు. కృష్ణానదిలో కడుతున్నారు కదా అవి. మళ్ళీ ఇప్పుడు మనం అయితే వెంకటపాలెం వైపు అయితే వెళ్దాం. అక్కడ కూడా ఇటువైపు అంటే ఇటు సైడ్ చూసాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ కూడా వీడియో చూద్దాం. వెంకటపాలెం వైపు నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులు. ఇది వెంకటపాలెం వైపు అయితే జరుగుతున్న పనులు. ఇది దాదాపు 2 వైపులు అయితే పైన గడ్డర్లు నిర్మించడం అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లర్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. నేను చూడాలి ఇంకా 1 ఇయర్లో అయితే కంప్లీట్ అయ్యిద్ది అనుకుంటున్నాం. ఈ 1 ఇయర్లో అంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అవ్వచ్చు కూడా. పనులు కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. విజయవాడలోని గొల్లపూడి వైపు నుండి ఇక్కడ అమరావతి సైడ్ వెంకటపాలెం వరకు అయితే ఈ బ్రిడ్జ్ అయితే ఉంటుంది 3.1 కిలోమీటర్స్ పూర్తిగా. ఇటు వచ్చేసి అమరావతి సైడ్, అటువైపు వచ్చేసి విజయవాడ సైడు. ఇంకా మనం మంగళగిరి సైడ్ జరుగుతున్న పనులు కూడా చూద్దాం. ఇది వచ్చేసి మంగళగిరి వైపు జరుగుతున్న పనులు. కరెక్ట్గా మంగళగిరి వైపు నుండి హైలాండ్ ఉంది కదా, హైలాండ్ దగ్గర జరుగుతున్న పనులకి ఇక్కడ చాలా వరకు పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి. విజయవాడ సైడ్ అయితే పనులు దాదాపు కంప్లీట్ అయిపోయినాయి, కానీ అమరావతి సైడ్ అంటే మంగళగిరి వైపు అయితే పనులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. అదే ఎండింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోవడానికి వచ్చినాయి. అంటే చిన్న కాకని దగ్గర అయితే పనులు అయితే కంప్లీట్ అయిపోవడానికి వచ్చినాయి. మధ్యలో పనులు అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తం 48 కిలోమీటర్లుగా ఉంటుంది బైపాస్ కదా. ఇక్కడితో 48 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అవుతుంది, ఏదైతే చిన్న కాకాని వైపు ఉందో అక్కడ వరకు. ప్రజెంట్ ఇప్పుడు మనం హైలాండ్ వైపు అయితే ఉన్నాం, చిన్న కాకాని దగ్గర. ఇక్కడైతే ఎండింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
ఇక్కడితో ఈ బైపాస్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం తీస్తున్న వచ్చేసి విజయవాడ వైపు అయితే, అది ఇక్కడైతే గుంటూరు వైపు అయితే తీస్తున్నాం పనులు, చిన్నకాకని వైపు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.